నమస్తే అండి. నా పేరు పి. నాగలక్ష్మి. కాకినాడ జిల్లా సోమలకోట నుంచి వచ్చామండి. మరి నవంబర్ నెలలో జరిగిన ధర్నా కోసం మనందరికీ తెలుసు. మరి 8 రోజులు పూర్తి చేసుకున్నాం. బత్సర్ రావడం, చెప్పడం, మనీ వెళ్ళిపోవటం. ఆయన మాట గౌరవించి వెళ్ళామండి. కానీ మా మాటకైతే ఇక్కడ విలువ లేదు. మళ్ళీ నిన్న రావడం జరిగింది. ఎలాంటి రెస్పాండ్ అయితే లేదండి మరి. మరి ఏం చేయాలనుకుంటున్నారో మాకైతే తెలియట్లేదు మరి. మరి నిన్న రావటం, నైట్ ఉండిపోవటం, ఈరోజు మరి సార్‌ని కలవటం. సేమ్ ఎవరు చెప్పినా అక్కడ ఇదే ప్రాసెస్ చెప్తున్నారండి. ఇదే ప్రాసెస్ చెప్తున్నారు. ఏం చేయాలనుకుంటున్నారో మాకైతే తెలుస్తలేదు. మేమందరం కూడా ఒకటే నిర్ణయం తీసుకున్నామండి. ఎందుకంటే ఇంటికెళ్ళడానికి ఆప్షన్ లేదు. బతకాలన్నా అప్పులోళ్ళు మమ్మల్ని బతకనివ్వరు. ఒకటే నిర్ణయం తీసుకున్నామండి మేమైతే. మరలా ధర్నా స్టార్ట్ చేస్తామండి. ఇదైతే ఆగేది లేదు. చనిపోవడానికైనా సిద్ధం. కావాలంటే ఏపీఎస్ బిల్డింగ్ ఎక్కి దాని మీద దూకేయడానికి కూడా సిద్ధపడ్డామండి. మేము సిద్ధపడతాం కూడా. ఎందుకంటే మాకు వేరే ఆప్షన్ లేదు. ఆగాలన్నా ఆ టైం ఇచ్చినా మేము ఆగడానికి లేదు. మేము ఆగుదామన్నా అప్పులోళ్ళు ఆగనివ్వరండి. దానికోసం మరి మేము వచ్చామండి. ఏదైనా రెస్పాండ్ అయితే ఇక్కడ జరగలేదు. ఏదేమైనా మేము స్టార్ట్ చేస్తామండి. వాళ్ళు కొడితే ప్రాబ్లం లేదండి. కొట్టకపోతే మాత్రం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నామండి.